शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। అందరికీ నమస్కారం. ఈరోజు మనము సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. ఆయన ఒక యాగం చేయాలనుకుంటే ఇద్దరు రాక్షసులు దాన్ని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అందుకని విశ్వామిత్రుడు రాముణ్ణి తన వెంట పంపిమని దశరథుడితో అడిగారు. అప్పుడు దశరథుడు విశ్వామిత్రి మహర్షితో ఇలా అంటాడు, స్వామి, రాముడు ఇంకా చాలా చిన్నవాడు, అలాంటిది రాక్షసులతో యుద్ధం చేయగలడా? కావాలంటే నేను స్వయంగా నా సైన్యం మొత్తంతో మీ వెంట వచ్చి ఆ రాక్షసుల్ని చంపుతాను అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. అప్పుడే రాజగురు అయిన వశిష్ఠుడు అక్కడికి వచ్చి దశరథుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమంటే, నువ్వు రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపిస్తే అతనికి గొప్ప పేరు వస్తుంది, ఇంకా గొప్పవాడు అవుతాడు అని చెప్పినాకనే దశరథుడు లక్ష్మణుణ్ణి కూడా రాముడికి తోడుగా పంపించాడు. అడవిలో విశ్వామిత్రుడి వెంట వెళ్తున్న రామలక్ష్మణులకు అక్కడ తాటకి అనే ఒక రాక్షసి ఎదురయ్యింది. తాటకి 1000 ఏనుగుల బలంతో పుట్టింది. అది విశ్వామిత్రుడి యాగం భంగం చేసే మారీచ సుబాహు వాళ్ళ తల్లి. అప్పుడు విశ్వామిత్రుడు తాటకిని చంపమని రాముడికి ఆదేశం ఇస్తాడు. అప్పుడు రాముడు ఒకే ఒక బాణంతో తాటకిని చంపుతాడు. విశ్వామిత్రుడు రాముణ్ణి అభినందిస్తాడు. తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల అనే 2 మంత్రాలు ఉపదేశిస్తారు. అవి జపిస్తే ఆకలి, దాహం, అలసట ఉండదు. అలాగే కొన్ని అస్త్రాలు కూడా వాళ్ళకి ఇచ్చాడు. విశ్వామిత్రుడి యాగశాలకు వెళ్తుండగా దారిలో రాముడి పాదం ఒక రాయికి తగిలి ఆ రాయి ఒక స్త్రీగా మారిపోయింది. ఆమె పేరు అహల్య. ఆమె గౌతమ మహర్షి భార్య. అహల్యకు రాముడి పాదం తగలగానే శాప విమోచనం అయ్యింది. అప్పుడు వాళ్ళు రాముడికి నమస్కరించి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు విశ్వామిత్రుడి యాగం మొదలైంది. రామలక్ష్మణులిద్దరూ విల్లు పట్టుకొని యాగరక్షణ కోసం నిలబడి ఉన్నారు. అప్పుడు మారీచ సుబాహు అనే 2 రాక్షసులు అక్కడికి వచ్చారు. వారు ఎముకలు, మాంసము వేయడం, హోమగుండంలో వేయడం మొదలుపెట్టారు. కుండలతో రక్తం తెచ్చి అగ్ని మీద పోశారు. అవి హోమగుండంలోకి పడకుండా రాముడు బాణాలతో ఒక పెద్ద గొడుగుని కట్టాడు. ఆ తర్వాత 2 బాణాలతో వాళ్ళిద్దరిని చంపేశాడు. హోమం తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులని మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. అక్కడ సీతా స్వయంవరం జరుగుతోంది. ముందనుకున్నట్టుగానే జనకుడు ఆ శివధనస్సుని ఎవరైతే ఎక్కుపెడితే వాళ్ళకే నేను సీతను ఇస్తాను అని ప్రకటించాడు. చాలామంది రాజులు అక్కడికి వచ్చి ఇంకా ప్రయత్నించారు, కానీ ఒక్కరు కూడా దాన్ని కదిలించలేకపోయారు. విశ్వామిత్రుడు రాముడికి ఆదేశం ఇస్తాడు. అప్పుడు రాముడు విశ్వామిత్రుడికి నమస్కరించి శివధనస్సు దగ్గరికి వచ్చి దానికి కూడా నమస్కరించి చాలా ఈజీగా ఎత్తేస్తాడు. అప్పుడు రాముడు ఆ ధనస్సుని నిలబెట్టి
నారబెట్టి ఎక్కుపెట్టాడు. అప్పుడు అది పెద్ద శబ్దంతో ఇరిగిపోయింది. అప్పుడు సీతాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి మెడలో స్వయంవర హారం వేసింది. అప్పుడు దేవతలు పూలవాన కురిపించారు. సీతారామ కళ్యాణం చాలా ఘనంగా జరిగింది. అదే సమయంలో రాముడి తమ్ముళ్లకు సీత చెల్లెళ్లతో పెళ్ళిళ్ళు జరిగాయి. అప్పుడు శివభక్తుడైన పరశురాముడు అక్కడికి వస్తాడు. ఎవరు శివధనస్సుని విరిచి అపచారం చేశారు అని కోపంతో అరిచాడు. అప్పుడు రాముడు ముందుకొచ్చి, స్వామి, నేను ఆ ధనస్సుని విరచాలనే ఆలోచన పెట్టుకోలేదు, కానీ నేను ఎక్కుపెడుతుండగా అదే ఇరిగిపోయింది అని చెప్పాడు. అప్పుడు పరశురాముడు అంటాడు, అంతటి వీరుడివా నీవు? అయితే నా దగ్గరుండే విష్ణుధనస్సుని ఎక్కుపెట్టు, నీ బలమేంటో చూస్తాను అని అన్నాడు. రాముడు ఆ ధనస్సుని కూడా ఈజీగా ఎత్తేస్తాడు. పరశురాముడి శక్తిని అంతా లాగేసుకుంటాడు. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించిన పరశురాముడు రాముడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. తర్వాత భాగంలో రాముడు వనవాసానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలుసుకుందాం. నమస్కారం.